లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వచనాన్ని చూసుకుందాం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సులు గల వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. విరిగిపోయి నలిగిపోయి హృదయంలో విచారం కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్న వారికి దేవుడు ఆసన్నుడు, ఆయన ప్రసన్నతను వారికి చూపిస్తాడు, వారిని రక్షించుకుంటాడు అనే లేఖన భాగం చక్కగా చెప్తా ఉంది. నేను ఇరుకులో దేవునికి మొరపెట్టి తిని నా భయములన్నిట్లో నుంచి ఆయన నన్ను తప్పించినాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నన్ను రక్షించినాడు అన్న వచనాలు కూడా ఇక్కడ చూస్తూ ఉంటాం మనం ఈ అధ్యాయంలో. సో దేవుడు రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు, కాపాడడానికి ఇష్టపడతా ఉన్నాడు, తన బిడ్డలను ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీరు విరిగిపోయినారేమో హృదయంలో, విరిగి నలిగిన హృదయములనే ఆయన ఇష్టమైన బలులుగా అంగీకరిస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో అన్నట్లు మరి నీవు విరిగిపోయినావేమో, ఏదన్నా విషయంలో నలిగిపోయినావేమో, వ్యాధిని బట్టో, అనారోగ్యాన్ని బట్టో, కుటుంబంలో ఉన్న గొడవలను బట్టో, లేదా అప్పుల సమస్యలను బట్టో, ఏదన్నా ఇంకా మానసికంగా కృంగుదాబాటు రావడం ఏదో, నీవు అనుకున్నది జరగలేదేమో, నువ్వు ఆశించినది దొరకలేదేమో కదండి. హృదయంలో విచారపడ్డావేమో, నలిగిపోయినావేమో, విరిగిపోయినావేమో. మరి అలాంటి వ్యక్తికి యెహోవా ఆసన్నుడు. ఆమేన్. జనరల్ గా దేవుని దగ్గరికి ప్రజలు ఎప్పుడు వస్తారంటే విరిగిపోయినప్పుడే, నలిగిపోయినప్పుడే, కష్టాలు ఎక్కువైనప్పుడే వస్తూ ఉంటారు. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా కష్టాల్లో, శ్రమల్లో దేవుని వాక్యాన్ని వింటున్నావేమో.